సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మేడ్చల్ మనకి ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 6 నార్త్ జోన్ ఆఫ్ హైదరాబాద్కి నియర్ బై మనకి జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో మనకి నార్త్ జోన్ ఆఫ్ హైదరాబాద్ అంటే మేడ్చల్ హైవే అండి. సో మనకి ఇదంతా కూడా మేడ్చల్ హైవే. సో మనకి నర్సాపూర్ ఏదైతే మనకు నర్సాపూర్ హైవే అంటామో ఈ నర్సాపూర్ హైవేలో ఉన్నామండి. సో ఇది వచ్చేసి మనకి కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ ఏరియా అండి. ఇదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 6 ఇది. సో కండ్లకోయ ఈ పాయింట్ కండ్లకోయ ఎగ్జిట్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ కనెక్టివిటీ ఏదైతే కనిపిస్తుందో ఇలా మనకు డైరెక్ట్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి మహాలక్ష్మి రెసిడెన్సీ అని చెప్పేసి ఒక హుడా అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉందండి. సో ఈ లేఅవుట్లో నేను మీకు ఏదైతే పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నానో ఇదంతా కూడా లేఅవుట్ లొకేషన్ అండి. సో ఈ లేఅవుట్లో మనకైతే రీసేల్ ప్లాట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు డబిల్పురా దగ్గర వస్తుందండి. సో మనకి కనపడే మనకు 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు నర్సాపూర్ హైవే అంటామండి. 100 ఫీట్ రోడ్ ఇది. సో ఈ 100 ఫీట్ రోడ్లో మనకు అపర్ణ మనకి కొన్ని మనకు చెప్పుకోదగ్గ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఈ లొకేషన్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్లోనే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ డబిల్పురా కమాన్, ఇగో మీకు ఇక్కడ కనిపిస్తుంది డబిల్పురా కమాన్. సో ఈ పాయింట్ నుంచి చూసుకుంటే కూడా మనకి ఆల్మోస్ట్ మనకి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎంట్రన్స్ పాయింట్ ఇది. సో దీనికి ఆపోజిట్లోనే మనకి భారత్ బైబిల్ కాలేజ్ అని చెప్పేసి ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండి. ఇదంతా కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు డబిల్పురా రైల్వే గేట్ అయితే వస్తుందండి. సో ఈ డబిల్పురా రైల్వే గేట్కి అండ్ మనకు ఈ ప్రాజెక్ట్కి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి ఈ మెయిన్ హైవేకి చాలా దగ్గరండి. మీరు చూసుకోవచ్చు 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. సో మనకు డబిల్పురా రైల్వే స్టేషన్కి అండ్ మనకి మెయిన్గా మేడ్చల్ బస్ స్టాండ్, ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి మనకు మేడ్చల్ బస్ స్టాండ్కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. సో నేను మీకు కంప్లీట్ జీపీఎస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మీకు బ్యాక్ సైడ్ కనపడేటువంటి ఈ ఎల్లో కలర్ డాట్ ఏదైతుందో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. హెచ్ఎండిఏ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ఇది వచ్చేసి మనకి మేడ్చల్కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. సో మనకు ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి 86 ఎకర్స్ అండి. 86 ఎకర్స్ హుడా అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్. సో ఇందుట్లో మనకి అన్నీ కూడా 60 ఫీట్ అండ్ 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో అందుట్లో దాంతోపాటు మనకి 8 పార్క్స్ ఇచ్చారండి. స్కూల్స్కి, హాస్పిటల్స్కి సపరేట్ ల్యాండ్స్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇందులో ఆల్రెడీ ఒక టెంపుల్ కూడా ఉందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఇందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా అయ్యండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా ఉంది. సో ఇందులో ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది 100% మనకి ఇన్వెస్ట్మెంట్ కమ్ కన్స్ట్రక్షన్స్కి ఉపయోగపడేటువంటి 100% మీకు యూజ్ఫుల్ అయ్యేటువంటి లొకేషన్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో దాంతోపాటు మనకి డెవలప్మెంట్స్ కూడా చాలా ప్రీమియం డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో జస్ట్ మనకి 100 ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ మనకు దీంతోపాటు అత్వెల్లి మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి ఈ టువర్డ్స్ డబిల్పురా కమాన్ నుంచి అత్వెల్లి వరకు కూడా మనకి ఫ్లైఓవర్ అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఫ్లైఓవర్ వర్క్స్ అయితే నడుస్తున్నాయండి. సో నేను మీకు దీంతోపాటు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి లైవ్ లొకేషన్ యాజ్ ఆఫ్ నో ఎలా ఉంది అనేది కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి 2 కనెక్టివిటీస్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఇటు నుంచి ఉంటుంది, మనకి మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఉంటుందండి. అలానే దీనికి ఇంకొక కనెక్టివిటీ వచ్చేసి ఈ పక్క నుంచి ఉంటుందండి. ఇక్కడ ఈ లొకేషన్లో ఇట్లా మనకు ఒక కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ వరకు. సో 2 కనెక్టివిటీస్ అయితే దీనికి ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి. ఈ ఆల్మోస్ట్ 20 ఎకర్స్ ఉంటుంది ఈ లొకేషను. ఇక్కడైతే మనకు విల్లా కమ్యూనిటీ అయితే రాబోతుందండి. జస్ట్ ప్రాజెక్ట్ బిహైండే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ బిహైండే ఉంటుందండి ఇది. సో ఇది వచ్చేసి మనకి మేడ్చల్ లొకేషన్లో ఉంటుందండి. మేడ్చల్ ఏరియాలో తక్కువ రేట్లో ఒక 20,000 25,000 రేంజ్లో చూసేటువంటి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఈ లొకేషన్లో పర్టికులర్ లొకేషన్లో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయండి. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అపర్ణ, లైక్ మనకు జాక్ పాట్, ఇలాంటి లేఅవుట్స్లో ఆల్మోస్ట్ 30+ నడుస్తున్నాయి. బట్ దీనికి జస్ట్ కూతవీటి దూరంలోనే, జస్ట్ ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలోనే మనకు ఈ ప్రాజెక్ట్లో అయితే చాలా తక్కువ ప్రైస్కి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి.
సో నేను ఇప్పుడు మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనపడేటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఏదైతే మనకు మేడ్చల్ హైవే, నర్సాపూర్ హైవే ఏదైతే ఉందో హైవే నుంచి టువర్డ్స్ డబిల్పూర వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో మీకు ఎదురుగా కనపడేది అది వచ్చేసి కాలేజ్ అండి, మనకి భారత్ బైబిల్ కాలేజ్ అని చెప్పేసి మనకి క్రిస్టియన్స్ కాలేజ్ అది. సో ఇటు కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300-400 మీటర్స్ డిస్టెన్స్లో మనకి డబిల్పుర విలేజ్ ఉంటుందండి. సో ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం మేడ్చల్ హైవేకి అయితే మెయిన్ హైవేకి అయితే కనెక్ట్ అవుతాము. సో ఇది మొత్తం కూడా మనకి డబిల్పుర విలేజ్ పరిధిలోకి వస్తుందండి ఇది మొత్తం కూడా. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ అయితే చాలా బాగుందండి, మీరు చూసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. సో మనకి ఎంట్రన్స్ మొత్తం కూడా 60 ఫీట్ రోడ్ ఇచ్చారు, ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుందండి, మీరు చూసుకోవచ్చు. మనకి ఎంట్రన్స్ 60 ఫీట్ రోడ్తో ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా 86 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. 86 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇది కంప్లీట్గా హుడా అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. హుడా అండ్ ఇందులో కొంత హుడా లేఅవుట్ ఉంది, హుడా పర్మిషన్స్తో డెవలప్మెంట్ చేసింది ఉంది, కొంత హెచ్ఎండిఏ పర్మిషన్స్తో డెవలప్మెంట్ చేసిన అప్రూవల్స్తో ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి నార్త్ జోన్ ఆఫ్ హైదరాబాద్ అవుతుందండి. మనకి ఎగ్జిట్ నెంబర్ 6 ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 కండ్లకోయ ఎగ్జిట్ నుంచి ఎగ్జాక్ట్గా 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో నర్సాపూర్ హైవేకి మనకి మేడ్చల్ నర్సాపూర్ హైవేకి 100 ఫీట్ రోడ్డుకి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్సే ఉంటుందండి. సో డబిల్పుర రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. మనకి జస్ట్ మేడ్చల్ బస్ స్టాండ్ మాత్రం 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు ఇందులో మనకి పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, టెంపుల్స్ కానీ సపరేట్ ల్యాండ్స్ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 నుంచి మనకు అప్ టు అత్తివెల్లి వరకు కూడా మనకి ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే పడుతుందండి. మనకు ఒకవేళ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నా కూడా డైరెక్ట్గా మనకి ఈ పాయింట్ ఏదైతే మనకు నేను మీకు ఇందాక వీడియోలో జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా డబిల్పుర కమాన్ ఏదైతే ఉందో డబిల్పుర కమాన్ దగ్గర మీరు ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్గా మనకి మేడ్చల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర అయితే దిగడం జరుగుతుందండి. సో మీకు అప్రోచ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. సో అలానే మనకు ఇప్పుడు దీనికి నియర్ బై జస్ట్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి కూచారం అనే విలేజ్లో మనకి 850 ఎకర్స్లో ఇండస్ట్రియల్ సెజ్ అయితే ఉంటుందండి. సో ఇండస్ట్రియల్ సెజ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో కనెక్టివిటీ బాగుంది, మనకి అప్రోచ్ రోడ్స్ బాగున్నాయండి. ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఆల్రెడీ అసోసియేషన్ కూడా ఫామ్ అయింది ఈ ప్రాజెక్ట్కి. సో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రాజెక్ట్స్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 30+ పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉన్నాయండి మనకి. సో బట్ ఈ ప్రాజెక్ట్లో మాత్రం చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్ పర్పస్ ఈ ప్రాజెక్ట్లో యాజ్ ఆఫ్ నో మంచి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. మనకి కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి, ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి, అన్నీ కూడా 40 ఫీట్ రోడ్సేనండి. మనకి డ్రైనేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇందులో డ్రైనేజెస్ కానీ మనకి ఎలక్ట్రిసిటీ కానీ ప్రాపర్గా వర్క్ చేస్తుందండి. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇందులో ఇప్పటికిప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా 1 BHK కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఈజీగా 6,000 పర్ మంత్ అయితే వస్తుందండి ఇందులో ఈ లొకేషన్లో. సో మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి లొకేషన్ అండి. సో ఇవి మనకి ఫుల్ డీటెయిల్స్ అండి. మీకు యాజ్ ఆఫ్ నౌ మీరు ఇప్పుడు చూసే వీడియో అంతా కూడా ప్రజెంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అండ్ కండిషన్స్ అండి. మొత్తం నీట్గా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నారు లేఅవుట్ అంతా కూడా. సో ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు కొత్తగా కొంత ఎలక్ట్రికల్ పోల్స్, ఎలక్ట్రిసిటీ కూడా అక్కడక్కడ కొంచెం వర్క్ చేయకపోతే ఇప్పుడు అది కూడా అసోసియేషన్ ఫామ్ చేసుకొని మొత్తం కూడా క్లీన్ చేసుకుని సెట్ చేసుకుంటున్నారు. సో మనకి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ 100 ఫీట్ రోడ్ వెళ్తుందండి, మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్ వెళ్తుంది. సో కమర్షియల్ గాను, మీకు కనెక్టివిటీ పరంగా గాను, లేకపోతే రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పరంగాను, లేకపోతే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా 100% వర్త్ఫుల్ ఏరియా అండి ఇది. సో మీరు చూసుకోవచ్చు పైన వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఉన్నాయి. సో నీట్గా ప్రాపర్గా అంటే లేఅవుట్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి మొత్తం అసోసియేషన్ ఫామ్ అయ్యి. సో ఇట్లాంటి అసోసియేషన్ ఫామ్ అయ్యి ఇలా నీట్గా మెయింటైన్ చేసుకున్న లేఅవుట్స్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, కన్స్ట్రక్షన్కి కానీ మంచి కంఫర్టబుల్ లొకేషన్స్ అండి ఇవన్నీ కూడా. సో మనకి డబిల్పుర విలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. హైవేకి మనకి మేడ్చల్కి జస్ట్ ఒక
మేడ్చల్ టౌన్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 2.5 km డిస్టెన్సే ఉంటుంది. బట్ బస్ స్టాండ్ అంటే మేడ్చల్ సెంటర్ నుంచి అయితే అప్ టు 5 kilometers డిస్టెన్స్ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్కి. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ అండి. కంప్లీట్ మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ 86 acres అండి ఇది. దీన్ని మన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలాగైతే డివైడ్ చేసి ఇందులో ప్లాట్స్ అయితే సేల్ చేయడం జరిగిందండి. సో మనకి యాజ్ ఆఫ్ నో మొత్తం అన్ని చోట్ల కూడా మంచి మంచి ప్లాట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయండి మన దగ్గర. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేసి దాన్ని ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.